హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాక మీరు మీ మొబైల్లోనే రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకుని ర్యాంక్ కార్డ్ని మీ మొబైల్లోనే ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను మీకు ఈ వీడియోలో మొబైల్లోనే రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకుని ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అందరూ చేసే తప్పు ఏంటంటే రిజల్ట్స్ చెక్ చేసుకున్నాక ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోతారు. ర్యాంక్ కార్డ్ అనేది మీ కౌన్సిలింగ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు కౌన్సిలింగ్‌కి వెళ్ళే ముందు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చులే అనుకుంటే మాత్రం ఆ టైంలో లింక్స్ అనేవి వర్క్ అవ్వకపోతే మీరైతే ఇబ్బంది పడతారు. సో మీ ర్యాంక్ కార్డ్ అనేది ఒక 3-4 కాపీస్‌ని ఇప్పుడే ప్రింట్ తీసుకొని సేవ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ మొబైల్‌లో గూగుల్ ఆర్ క్రోమ్ బ్రౌజర్‌ని అయితే ఓపెన్ చేసి ఏపీ ఎంసెట్ 2024 అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక ఇలా పేజ్ ఓపెన్ అవుతది. ఇక్కడ ఫస్ట్ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఏపీ ఎంసెట్ అఫీషియల్ వెబ్‌సైట్ అయితే మనకు ఓపెన్ అవుతది. ఇక్కడ మీకు చాలా లింక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా! ఈ లింక్స్ ప్లేస్‌లోనే వన్స్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాక రిజల్ట్స్ లింక్ అయితే మనకు అవైలబుల్‌లోకి ఉంటది. అవైలబుల్‌లోకి వచ్చాక ఇక్కడ మీకు రిజల్ట్స్ లింక్ అలానే పక్కన డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ లింక్ అయితే 2 లింక్స్ కనిపిస్తున్నాయి కదా! ఫస్ట్ రిజల్ట్స్ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతది. ఇక్కడ మీరు మీ రిజిస్ట్రేషన్ నంబర్ అలానే మీ ఎంసెట్ హాల్ టికెట్ నంబర్, ఒక్కోసారి మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతది. ఈ 3 అయితే ఇచ్చేసి వ్యూ రిజల్ట్ మీద క్లిక్ చేస్తే మీ రిజల్ట్ అనేది మీకు అక్కడ డిస్‌ప్లే అవుతాయి. మీ డీటెయిల్స్‌తో పాటు మీరు ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారనే డీటెయిల్స్ కూడా మీకు అక్కడ కనిపిస్తాయి. ఆ పేజ్‌లో కిందే ప్రింట్ ఆర్ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటది. దాని మీద క్లిక్ చేస్తే మీ రిజల్ట్ అనేది మీ మొబైల్‌లోకి ఈజీగా అయితే డౌన్‌లోడ్ అయిపోతది. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం.